ఓం నమోऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्रा येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. శ్రీ గురుభ్యో నమః. శ్రోతలందరికీ నమస్కారాలు. సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలను, వాటి స్వరూప స్వభావాలను, అవి జీవుల్ని ఏ విధంగా బంధిస్తాయి, వాటి తీవ్రతను బట్టి ప్రాణులు ఎలాంటి ఫలితాలను పొందుతారు మొదలైనటువంటి విషయాలను నిరూపించినటువంటి అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. భౌతిక దేహం నశించినప్పటికీ కూడా నాశనం కానటువంటి జీవుడు ఎవరు, అతను ఎలాంటివాడు, అలాంటి పురుషోత్తముణ్ణి ఎలా పొందాలి, అలా పొందటం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అనే విషయాలను తెలిపేటువంటి అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలతో కూడినటువంటి వస్తువే మనస్సు. ఈ మూడు గుణాలే జీవుణ్ణి అనాది కాలం నుంచి బంధిస్తూ ఉన్నాయి. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. గుణాలు ప్రకృతి నుంచి ఉద్భవిస్తాయి. ఆత్మ ఏమో నిర్వికార నిరంజనమైనది. క్షణికమైనటువంటి ఈ దేహాన్ని ఆత్మతో బంధించి విషయాలకు తగులుకునేలాగా చేసేటువంటి అత్యంత బలమైన శక్తి గుణాలకు ఉన్నదట. ప్రకాశవంతమైనటువంటి సూర్యుడు మేఘాల చేత కప్పబడి ఉన్నట్లుగా, చెరువులో వినిర్మలమైనటువంటి నీరు పాచి చేత కప్పబడినట్లుగా, పరిశుద్ధమైనటువంటి ఆత్మ దృశ్యము చేత, గుణాల చేత కప్పబడి ఉంటుందట. ఏ క్షణాన ఈ అడ్డు పొర తొలగిపోతుందో అప్పుడు నిర్మల, నిశ్చల, నిర్వికార, నిరామయ రూపంతో సచ్చిదానంద పరబ్రహ్మం దృశ్యమానమవుతుంది. ఆత్మ లేదా జ్ఞానము అనేటువంటి దీపానికి మూడు చిమ్నీలుంటాయట. ఒకటి తెలుపుది, రెండవది ఎరుపుది, మూడవది నలుపుది. ఈ మూడు చిమ్నీల వల్ల దీపకాంతికి అవరోధం ఏర్పడుతూ ఉంటుంది. స్వయంగా దీపం అనేటువంటిది వెలుగులు విలజిమ్మేటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా ఈ ఆవరణలు ఉన్నాయే, ఇవి ప్రతిరోధం కలిగిస్తూ ఉంటాయన్నమాట. మొదట చిన్నగా నల్లని చిమ్నీని తీసివేస్తే కొద్ది మేరకైనా వెలుగు ప్రసరించడానికి వీలు పడుతుంది. నల్లని చిమ్నీ అంటే అదే తమోగుణం. జ్ఞానాన్ని ఇది పూర్తిగా నిలువరిస్తుంది. దీనికి ఒక్కదాన్ని తొలగిస్తే చాలదు, మరొక చిమ్నీ ఉన్నది, అది ఎర్రనిది. ఈ ఎర్రని చిమ్నీనే రజోగుణ సంకేతం. దీనివల్ల కొంతమేరకు జ్ఞానకాంతి ప్రసారం జరుగుతున్నట్లుగా అనిపించినా ఇంకా కొంత అంధకారం ఉంటూనే ఉంటుంది. వెలుగును పూర్తిగా ప్రసారం కానివ్వకుండా రజోగుణ చిమ్ని నిరోధిస్తుంది. దాన్ని కూడా తొలగించుకున్నామా, ఆత్మ అనేటువంటి అఖండ దీపం సత్యమనేటువంటి తెల్లని చిమ్నీ గుండా దేదీప్యమానంగా కాంతితో ప్రకాశిస్తుంది. తమసః అజ్ఞానజం విద్ధి అంటారు గీతాచార్యులు. అజ్ఞాన సంబంధమైనటువంటి తమోగుణాన్ని చీకటితో పోల్చారు ఆయన. చీకటి బజారు, చీకటి వ్యవహారం, చీకటి ఆలోచనలు ఇవన్నీ కూడా తమోగుణ లక్షణాలు. నిద్ర, పరాకు, మత్తు, సోమరితనము, అలసత్వము, మోహము, ప్రకృతి శూన్యత్వము అనేవి తమస్సు ఫలితంగా కలిగేటువంటి వికారాలు. జాగరూకతతో మన అజ్ఞానాన్ని గ్రహించి తగిన మానసిక చికిత్స కనుక చేసుకోకపోతే కళావిహీనులమై బ్రతుకీడ్చేటువంటి చరిత్రహీనులమవుతాం. పూర్వం ఒక ఒంటె అడవిలో తిరిగి ఆహారాన్ని సముపార్జించుకుంటూ ఉండేదిట. దీనికి బాగా బద్ధకం ఆవరించింది, సోమరితనం అలవాటైంది. తాను కదలకుండా ఉంటూ ఆహారాన్ని తినగల ఉపాయం ఏదైనా ఉంటే బాగుండు కదా అని అనుకుందట. అది అసాధ్యమైన విషయం కదా. అందుకే ఆ ఒంటె బ్రహ్మదేవుడి గురించి ప్రార్థించింది, తీవ్రమైన తపస్సు చేసింది. స్వామి ప్రత్యక్షమైనాడు, వరం కోరుకోమన్నాడు. ఒంటె తన కోరికను చెప్పింది. నాకు తిరగాలంటే చాలా అలసటగా ఉంది, ఎక్కడో ఒక చోట కదలకుండా కూర్చొని ఉన్నప్పటికీ కూడా ఆహారం అందుకునేందుకు వీలుగా నా మెడను చాలా పొడవుగా అయ్యేట్లుగా అనుగ్రహించమని బ్రహ్మదేవుడిని కోరింది. బ్రహ్మదేవుడు సరే అని అన్నాడు. ఒంటె మెడ చాలా పొడవైంది. ఒక దగ్గర స్థిరంగా కూర్చొని ఏమాత్రం శ్రమ పడకుండానే మెడని సాచి చెట్ల ఆకులను అందుకొని తినసాగింది. సోమరి జీవితం కదా,
ఒంటెకు చాలా సుఖంగా అనిపించింది. కొన్నాళ్లకు భీకరమైనటువంటి వర్షం మొదలైంది. ఎడతెరప లేకుండా వర్షం కురుస్తూ ఉంటే మన ఒంటె కూడా ముద్దగా తడిసిపోయింది. తలపై పడుతున్న చినుకుల వల్ల విశ్రాంతి కానీ నిద్ర కానీ కరువైనాయి. కింకర్తవ్యం అంటూ ఆలోచించింది. దగ్గరలో ఒక కొండ గుహ ఉన్న విషయం గుర్తొచ్చింది. చాలా పొడవైనటువంటి శరీరం కదా, మొత్తం అందులోనికి ప్రవేశించే వీలు లేదు. మెడను సాచి తలను మాత్రమే గుహలో పెట్టి విశ్రమించింది. రాత్రి వేళ అయింది. ఒక నక్కల సమూహం ఆ గుహలోకి ప్రవేశించింది. ఎంచక్కా దొరికిన ఆహారం కదా, నక్కల గుంపు హాయిగా ఒంటె మెడని అవాల్టి ఆకలి తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నాయి. అడవిలో తిరిగి ఆకలి తీర్చుకునేందుకు బద్ధగించినటువంటి ఒంటెకు తగిన శాస్తి జరిగింది. తమోగుణం వల్ల కలిగే అలసత్వం కానీ, బద్ధకం కానీ, నిద్ర కానీ మనకు ఇలాంటి చెడునే కలిగిస్తూ ఉంటాయి. తమోగుణం కలవారికి దీర్ఘసూత్రి అని పేరు పెట్టారు గీతాచార్యులు. పరమార్థ క్షేత్రంలో అలసత్వానికి తావే ఉండదట. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామ శమః స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. రజోగుణం పెచ్చరిల్లినప్పుడు మనుష్యుల్లో లోభత్వము, నిషిద్ధ కామ్యముల పట్ల ప్రవృత్తి, ఇంద్రియ నిగ్రహము కోల్పోవడం, ఆశ మొదలైనవన్నీ కూడా ప్రకోపిస్తూ ఉంటాయి. రజోగుణం వల్ల చేష్టలలో వేగం కూడా పెరుగుతుందట. నిశ్చలత్వం కోల్పోతారట. భార్యతోనో, బిడ్డలతోనో, బంధువులతోనో ఊరికే క్షణికావేశంతో కలహిస్తూ ఉంటారట. రజసస్తు ఫలం దుఃఖ, రజోగుణానికి ఫలితం దుఃఖమే అంటున్నారు గీతాచార్యులు. అభ్యాసంతో తమోగుణాన్ని, రజోగుణాన్ని దూరం చేసుకోవాలిట. పొలంలో కలుపు, రాళ్ళు, ముళ్ళు ఉంటే పంటలు సక్రమంగా పండవు. మంచి పంటలు పండించాలనుకున్నటువంటి రైతు రాళ్లను, కలుపును, కంటకాలను చక్కగా ఏరివేసి పొలాన్ని దుల్లుకొని ఎలాగైతే సారవంతంగా సంసిద్ధం చేసుకుంటాడో, పారమార్థిక ఫలాలు పొందాలనుకున్నటువంటి వ్యక్తులు కూడా కామక్రోధాల వంటి దుర్గుణాలను, రజోగుణ తమోగుణాలను మొదళ్లతో సహా పెకలించి వేసి మనోక్షేత్రాన్ని సంసిద్ధం చేసుకోవాలి. భక్తిమాన్య సమే ప్రియ, ఎవరైతే సర్వేశ్వరుని ఎడల అనన్య భక్తితో సత్వగుణ సంపన్నులై ధార్మిక నిష్టతో తమ తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుంటారో అలాంటి వారికి మోక్ష సిద్ధి కలుగుతుందట. ఉపాధిజనితమైనటువంటి ఈ సత్వ రజస్తమో గుణాల మూడింటిని ఎవరైతే దాటగలుగుతారో అలాంటి వారు జనన మరణ వార్ధక్యాది దుఃఖాల నుంచి విడివడి అమృత రూపమైనటువంటి కైవల్య పదవిని అధిష్ఠిస్తారని గీతాసారాంశం. పరమాత్మను ఈ జన్మ ఎందే తెలుసుకున్నవారు ధన్యులు అంటూ కేనోపనిషత్తు కూడా చెప్తూ ఉంటే అలా తెలుసుకునేటువంటి మార్గాన్ని భగవద్గీత సూచిస్తోంది. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు, మనోబుద్ధులు వీటన్నింటి సమాహారాన్ని అష్టపురీకము అంటారు. అష్టపురీకంలో నివసించేటువంటి వాడు పురుషుడు. పురుషుడు అంటే జీవుడు అని అర్థం. జీవులలో కూడా విఘ్నత వల్ల ఉత్తమ స్థితి పొందినవాడు పురుషోత్తముడు అంటారు. అలాంటి పురుషోత్తముని దివ్యతత్వాన్ని తెలిపే అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం అని చెప్తుంది భగవద్గీత. పాఠకులు ఎక్కువగా చదివేటువంటి గీతాధ్యాయాలలో ఇది ఒకటి. సంసారం అనేటువంటి వృక్షము వేళ్ళు పైన, కొమ్మలు కింద వైపున ఉండి అడ్డంగా పడి ఉండేటువంటి అశ్వత్థ వృక్షమట. ఊర్ధ్వమూలమదశాఖ అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్త్వం వేద సమేదవితో. సంసారమనేటువంటి ఈ వృక్షం బ్రహ్మ మార్గాన నడవాలనుకునే వారికి ప్రబలమైనటువంటి అవరోధమట. సంసార వృక్షాన్ని గురించి తెలుసుకున్నవారు అంటే బ్రహ్మం నుండే జగత్తు ఆవిర్భవిస్తుంది అని తెలుసుకున్నటువంటి వారు ఈ సమస్త సృష్టికి కూడా పరమాత్మే ఆధారము అని నిశ్చయించుకున్నవారు వేదార్థాలను తెలుసుకున్నవారు అవుతారట. శ్రవణ, మనన, నిధి ధ్యానాల వల్ల మోక్షం కలుగుతుంది అని చెప్తారు వేదాంతులు. బుద్ధి వల్ల శ్రవణ, మనన, నిధి ధ్యానాలు సాధ్యమవుతాయి. తస్మాత్ అన్నమయం మనః, మనస్సు ఎలా కుదురుతుంది అంటే బుద్ధి ఆహారం వల్ల సంప్రాప్తమవుతుందట. అందుకే మన ఋషులంతా కూడా ఆహార శుద్ధిని, నియమాలను ప్రతిపాదించారు. కొందరు ఉపవాసాలు చేస్తారు,
కొందరు ఒక్క పొద్దునుంటారు, కొందరు ఉప్పు వాడకం మానేస్తారు, కొందరు పులుపు మానుతారు, మరికొందరు కారం మానుతారు, మరికొందరు చక్కెర మానుతారు. ఇలా రకరకాల రుచులను రకరకాల వ్యక్తులు వదిలివేస్తూ ఉంటారు. కొంతమంది గయకు వెళ్ళి ధర ఎక్కువగా ఉండే పదార్థాలను, మార్కెట్లో దొరకని పదార్థాలను, తనకు ఇష్టం లేని పదార్థాలను ఇలా వదిలివేస్తూ ఉంటారు. విషయ వాంఛనలు మాత్రం వదలకుండా యాతనలు పడుతూ ఉంటారు. అన్నం బ్రహ్మ భోక్తాచ బ్రహ్మ అంటోంది ఉపనిషత్తు. అన్నాన్ని, అన్నం తినే వ్యక్తిని సైతం పరమాత్మగా భావిస్తూ సాత్విక ఆహారం తీసుకుంటూ ఉంటే అలాంటి అన్నం అమృతమయమవుతుందట. తద్వారా బుద్ధి సక్రమ మార్గాన్ని నిలిచేందుకు దోహదపడుతుందట. ఇది గీతాచార్యులు మోక్ష సిద్ధికి ప్రతిపాదించినటువంటి సూత్రం. ఇంకా ఈ సూత్రం ఒక్కటే కాదు, ఆయన మరో 3 నియమాలను ప్రతిపాదించారు. అందులో మొదటిది ఆహార నియమం అయితే, రెండవది నివాస నియమం, మూడవది అనుష్ఠాన నియమం. ధార్మిక అనుష్ఠానానికి ఇబ్బంది కలిగేటువంటి స్థానాన్ని ఆశ్రయించకూడదట. ఇది నివాస నియమం. స్థూల శరీరానికి ఆహారాన్నైనా ఎప్పుడైనా మరచిపోవచ్చు, కానీ సూక్ష్మ శరీరానికి, సూక్ష్మ దేహానికి మాత్రం భగవత్ చింతనను ఏమాత్రం మరవకూడదట. ఇది అనుష్ఠాన నియమం. పురుషోత్తమ ప్రాప్తికి ఈ 3 సూత్రాలు అవలంబించడం తప్పనిసరి. ఈత కొట్టేవారు నీటిని తమ చేతులతో వెనక్కు తోసివేస్తూ ముందుకు పోయే విధంగా సాధకులు హృదయంలోని దుర్గుణాలను, దుష్ట సంకల్పాలను, దురాలోచనలను వెనక్కు నెట్టివేస్తేనే ముందుకు సాగగలుగుతారు. అయితే వాసనలు అనేవి ఉన్నాయే, ఇవి అంత సులభంగా తొలగిపోయేవి కాదు. వీటికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. దృఢమైనటువంటి చిత్తమునలో ఉండాలి. జీవితకాలంలో బంధ విముక్తులు కావడానికి గీత చక్కని భాష్యం చెప్పింది. ఇది ఆచరించాలి. అభిమాన మోహాలను జయించాలిట. సంగదోషాలను అధిగమించాలిట. నిరంతర ఆధ్యాత్మిక జ్ఞాన నిష్ట కలిగి ఉండాలిట. కామాన్ని తొలగించాలిట. సుఖ దుఃఖాల పట్ల ద్వంద్వభావనను విడనాడాలట. ఈ 5 సూత్రాలు అద్భుతమైనటువంటి సోపానాలు. వీటిని సాధన సర్వస్వం అంటారు. వీటిని ఆచరిస్తే చాలు ఆధ్యాత్మిక శక్తి తప్పకుండా లభిస్తుందట. సాంసారిక బంధాలను దాటడం చాలా కష్టమైన విషయమే, కానీ అసాధ్యం ఎంతమాత్రమూ కాదు అని భగవద్గీత వివరిస్తోంది. మహాభారతంలో ఒక ఆసక్తికరమైనటువంటి కథ ఉంది. కురుక్షేత్ర యుద్ధం జరిగే ప్రాంతంలో కొంచెం దూరంలో ఒక రహదారి మీద వ్యాస మహర్షి వెళుతూ ఉన్నట్ట. అలా వెళుతూ వెళుతూ ప్రకృతిని ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. నేలపైన, ఆ రహదారిపైన జరజరామని పాకుతూ ఒక చిన్న కీటకం చాలా వేగంగా వెళుతూ ఉండడాన్ని మహర్షి చూశాడు. విస్తుపోయాడు. దానికి తన తపోశక్తితో మాట్లాడేటువంటి శక్తిని ప్రసాదించాడు. ఓ కీటకమా, ఇంత హడావిడిగా ఎక్కడికి వెళుతున్నావు అంటూ ప్రశ్నించాడు. ఆ కీటకం ముందుగా మహర్షికి నమస్కారం చేసింది. ఓ స్వామి, అడ్డులేవండి, ఒక రథం ఇటుగా వస్తోంది. నేను త్వరగా అవతలకు వెళ్ళకపోతే ఆ రథం చక్రాల కింద పడి మరణిస్తాను. రథ చక్ర గమనం వల్ల కలిగేటువంటి భూ ప్రకంపనల ద్వారా రథం వచ్చే విషయాన్ని తెలుసుకున్నాను. అందుకే వేగంగా వెళ్తున్నాను అని చెప్పిందట. ముని నవ్వుకున్నాడు. అతి చిన్న కీటకానివి, నువ్వు మరణించినందువల్ల ఎవరికి నష్టం కలుగుతుంది? నీకు కూడా ప్రాణం మీద అంత భీతి ఉన్నదా అంటూ మళ్ళీ ప్రశ్నించాడు. అందుకు ఆ కీటకం కాస్తంత నొచ్చుకుంటూ, ఓ మహాత్మా, అన్నీ తెలిసిన జ్ఞానివై ఉండి కూడా ఇలా ప్రశ్నించావేమిటయ్యా? ప్రాణాలపై మమకారం లేని జీవి ఎక్కడైనా ఉంటుందా? ప్రతి ప్రాణికి తన దేహం మీద, సంసారం మీద మమకారం ఉండి తీరుతుంది. ఆహారం తినడం, నీరు తాగడం వల్ల మానవులకు ఎలాంటి సుఖం కలుగుతుందో వాటి వల్ల మేము కూడా అలాంటి సుఖాన్ని అనుభవిస్తాం. ఇంద్రుడు తన భార్యల వల్ల ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నాడో మేము కూడా మా భార్యల మూలంగా అంతే ఆనందాన్ని పొందుతాం. విషయ సుఖాలలో అన్ని ప్రాణులు సమానమే. ఇదిగో రథం సమీపిస్తోంది, తప్పుకోండి అంటూ జరజరా వెళ్ళిపోయిందట. భోగానుభవాలలో, ఇంద్రియ సుఖాలలో ప్రాణులంతా సమానమే. మానవ జీవితం అమూల్యమైనది కాబట్టి విఘ్నతతో దానిని పారమార్థిక చింతన వైపుకు, దైవ ప్రాప్తి వైపుకు మళ్లించుకోవడం సాధ్యమవుతున్నది. ఏ మనిషి అయితే తన హృదయంలోని కోరికలను విడనాడగలుగుతున్నాడో అతడు అమృత స్వరూపుడై పరబ్రహ్మాన్ని పొందుతాడని కఠోపనిషత్తు సూచిస్తోంది. మనం చేసే దాన ధర్మాలు అక్షయమై
మనకు ఉత్తమ గతి కలిగిస్తాయంటోంది భగవద్గీత. ధర్మ పదాన జనులను నడిపించేందుకు అనేకమైనటువంటి హితవచనాలను భగవద్గీత ప్రబోధించింది. కర్తవ్య నిర్వహణే దైవ మార్గము అని ప్రమాణాలతో సహా నిరూపించింది. ద్రౌపది చిన్నప్పుడు చెలికత్తెలతో ఒక నదీ తీరంలో విహరిస్తూ ఉన్నదట. ఆ నదిలో ఒక సాధువు బెరకుగా ఉండడాన్ని గమనించింది ద్రౌపది. స్నానం కోసం నదిలోకి దిగినటువంటి సాధువు యొక్క గోచెగుడ్డ నదిలో ఉండేటువంటి నీటి వేగానికి కొట్టుకుపోయిందట. తద్వారా సాధువు పడుతున్నటువంటి మనోవేదన ద్రౌపదికి అర్థమైంది. వెంటనే తన చీర కొంగు చించి నీటిలోకి విసిరిపెట్టి సాధువు యొక్క మానాన్ని కాపాడిందట. బాల్యంలో ఆమె చేసినటువంటి ఈ ధార్మిక సహాయం ఆ తర్వాత ఆమెకు ఎంతగా ఉపయోగపడిందో భారతీయులకు అందరికీ కూడా తెలిసిందే. దుశ్శాసనుడు వస్త్రాపహరణ చేస్తున్న సమయంలో భగవంతుడే స్వయంగా వస్త్రదానం చేసి ద్రౌపది యొక్క మాన సంరక్షణ చేశాడు. ధర్మ పథంలో మనం చేసింది వేసమైనా సరే అది వెయ్యింతల మెరుగైన ఉత్తమ స్థితిని మనకు కలిగిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక గ్రామం పోతే మరొక గ్రామాన్ని బతకవచ్చు. పొలం పోయినా ధనం పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. శుభాశుభాలు కర్మఫలాలు ఒకవేళ చేయి జారినప్పటికీ తిరిగి ప్రయత్నం చేసి మళ్ళా పొందవచ్చు. కానీ శరీరం జన్మ మాత్రం అలా కాదు. చేయి జారిందా మరలా పొందలేం. అందుకే బ్రతుకు ఉన్నప్పుడే, మనం బ్రతికి ఉన్నప్పుడే సన్మార్గాన నడిచి దానిని చరితార్థం చేసుకోవాలి. పురుషుడు కేవలం పురుషత్వంతో తృప్తిపడకుండా పురుషోత్తమ స్థితికి ప్రయత్నించి పరమగమ్యాన్ని చేరుకోవాలి. ఇది గీతా ప్రబోధ. జీవితాన్ని చరితార్థం చేసుకునేటువంటి సత్సంకల్పం అందరూ చేస్తారని ఆశిస్తూ లోక సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.